కంపెనీలో కానీ జాబులు చేసుకునే విధంగా కూడా ఆపర్చునిటీ వస్తాయని చెప్పేసి అడగడం జరిగింది. ఖచ్చితంగా మన నందికొట్కూరు నియోజకవర్గానికి పాలిటెక్నికల్ కాలేజ్ తెచ్చుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ప్రిన్సిపల్ గారు అంటున్నారు, సార్ మీరు బయట పెట్టకూడదా, ఎందుకు ఈ రూమ్ లో పెట్టినారు, లీడర్లు అందరూ వచ్చినారు అని అంటే, సార్ మధ్యాహ్నం పిల్లలు వస్తారు రాని మాకు డౌట్ ఉంది సార్ అంటే, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడతామని చెప్పేసి చక్కగా 2 గంటలైనా కానీ వాళ్ళు ఎంత సంతోషంగా కూర్చున్నారో ఒకసారి చూడండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఉదయం వచ్చి మధ్యాహ్నం మంచి భోజనం చేసుకుని సాయంత్రం వరకు కూడా కాలేజీ నుండి చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించి మీ కాలేజీకి పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారు అడిగినట్టు 4 రూమ్లు అడిగారు, సిల్వర్ జూబ్లీకి అంతా కూడా దాన్ని పూర్తి చేయించాలని చెప్పేసి నా బాధ్యతగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు ఏదైతే ఒకటి గమనించుకోండమ్మా, ఇప్పుడున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి మీరు జీవితంలో ముందుకు ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి అన్ని కూడా తీర్చిదిద్దే విధంగా కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన పక్కనే ఓరకల్ కారిడార్ హబ్ వచ్చింది కాబట్టి మనం కూడా నందికొట్కూరు ప్రాంతానికి పాలిటెక్నికల్ కాలేజీ లేదని చెప్పేసి యువ నాయకులు లోకేష్ బాబు గారిని అడగడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే నేను ఒకటి అడిగాను, సార్ మా ప్రాంతము ఒక రిజర్వ్ నియోజకవర్గము, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీలే డ్రాప్ అవుతున్నారు, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అది మళ్ళీ అమ్మాయి 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 చదువుతున్నాడు ఇక్కడ కూర్చోండమ్మా. కూర్చోండి.